ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మిగిలిన జట్లు తమ మ్యాచ్లను లాహోర్, కరాచీ, రావుల్పిండి స్టేడియాల్లో ఆడుతున్నాయి. అయితే టీమిండియా దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని అన్ని మ్యాచ్లు ఆడుతుంది. అయితే భారత జట్టు పొందుతున్న ఈ ప్రయోజనం గురించి ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో చర్చ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రకటన తర్వాత ఈ చర్చ మరింత హీట్ ఎక్కింది. అయితే గాయం కారణంగా కమిన్స్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడం లేదు గానీ ఇప్పటికీ అతను జట్టు గురించి ఆందోళనగా ఉన్నాడు. ఈ టోర్నమెంట్ లో టీమిండియానే ఫేవరెట్ జట్టు అని, అందుకు ముఖ్య కారణం ఒకే వేదికపై ఆడుతుండడమే అంటూ కమిన్స్ తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్లు ఒకే మైదానంలో ఆడడం టీమిండియాకు లాభం చేకూరుస్తుందని, ఇప్పటికే భారత జట్టు చాలా స్ట్రాంగ్ గా ఉందని కమిన్స్ అన్నాడు. అంతేకాకుండా వారు ఒకే మైదానంలో ఆడే ప్రయోజనాన్ని కూడా పొందుతారని, అక్కడి వాతావరణం, ప్రయాణాలు అటువంటి ఏమీ ఉండకుండా ప్రశాంతంగా మ్యాచ్లు ముగిస్తారంటూ కమిన్స్ తెలిపాడు. ఇప్పటికే గ్రూప్ దశలో తన మొదటి 2 మ్యాచ్ల్లో గెలుచుకొని సెమీఫైనల్స్ లో తన స్థానాన్ని బుక్ చేసుకుంది భారత జట్టు. బంగ్లాదేశ్, పాకిస్తాన్లను చిత్తుగా ఓడించింది భారత్. ఇక మార్చి 2న న్యూజిలాండ్ తో తన 3వ మ్యాచ్ ఆడాలి. అది కూడా దుబాయ్ లో జరగనుంది. ఇలా ఒకే మైదానంలో మ్యాచ్లు ఆడడం వల్ల టీమిండియాకు లభించే ప్రయోజనం ఏంటంటే వారు ఎక్కువగా ప్రయాణించాల్సిన అవసరం లేదు. దీంతో వాళ్ళు స్ట్రెయిన్ కావాల్సిన పని కూడా లేదు. పిచ్చి అంచనాలు, రోజు మారుతున్న వాతావరణ సూచనలు, అలాగే కండిషన్స్ అన్ని కూడా టీమిండియాకి ప్రయోజనకరంగా ఉంటాయని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు మైక్ అథర్టన్, నాజర్ హుసేన్లు అన్నారు. అంతేకాకుండా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు కూడా ఎక్కడ జరుగుతాయో ఖచ్చితంగా తెలిసిన ఏకైక జట్టు టీమిండియానేనని ఇంగ్లాండ్ మాజీలు ఆరోపిస్తున్నారు. లీగ్ దశ మ్యాచ్లైనా, సెమీఫైనల్ మ్యాచ్లైనా, అలాగే ఫైనల్ మ్యాచ్ అయినా భారత్ ఆడే చోటికే షిఫ్ట్ అయిపోయాయి. భారత్ ఎక్కడ ఆడితే అక్కడనే షెడ్యూల్ రూపొందించారని, ఇది ఇతర జట్లకు నష్టమేనంటూ ఇంగ్లాండ్ మాజీలు వాపోతున్నారు. అయితే ఆతిథ్య పాకిస్తాన్ ఈ షెడ్యూల్ ను ఒప్పుకుంది కూడా. కానీ వరుసగా 2 విజయాలు సాధించాక టీమిండియాపై అక్కాసును వెళ్లబుచ్చుతున్నారు. ఒకవేళ ఈ వేదికలో టీమిండియా ఓడిపోయి ఉంటే ఈ చర్చ పెట్టేవారే కాదు.